పీ బ్లాక్ ఎలిమెంట్స్లో వెరీ ఇంపార్టెంట్గా గతంలో వచ్చినటువంటి 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూద్దాం. జేఈఈ నీట్ ఎంసెట్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ జేఈఈ నీట్ ఎంసెట్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఈ వీడియోని మనం ఇప్పుడు చూద్దాం. రైట్, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. జేఈలో మనకు 2016లో ఇచ్చినటువంటి క్వశ్చన్, విచ్ గ్రూప్ షోస్ మ్యాక్సిమం క్యాటినేషన్. వెరీ సింపుల్ క్వశ్చన్. చూడండి, మనకి ఇక్కడ గ్రూప్లో మనం చూసిన వెంటనే ఇక్కడ 14th గ్రూప్ ఎలిమెంట్, ఇక్కడ గ్రూప్ 14th అంటే కార్బన్ ఫ్యామిలీ విచ్ షోస్ ది హైయెస్ట్ క్యాటినేషన్. ఓకే, వై ఏమంటే డ్యూ టు స్ట్రాంగ్ సి బాండ్ సి, ఎస్ఐ బాండ్ ఎస్ఐ అంటే సిలికాన్ బాండ్ సిలికాన్, ఎస్ఎన్ టిన్ బాండ్ ఇన్ మన అన్నటువంటి ఈ బాండ్ స్ట్రాంగ్ బాండ్ వల్ల ఇది మనకు మ్యాక్సిమం క్యాటినేషన్, హైయెస్ట్ క్యాటినేషన్ ప్రాపర్టీ ఉంటుందన్నమాట. ఇక సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే నీట్ 2017లో ఇచ్చినటువంటిది, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆక్సైడ్స్ ఈజ్ యాంఫోట్రిక్. ఇది యాంఫోట్రిక్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఎక్కువ వస్తుంటుంది. చూడండి, అల్యూమినియం ఆక్సైడ్. ఇక్కడ ఎందుకు అంటే ఇది రియాక్ట్స్ విత్ బోత్ యాసిడ్స్ అండ్ బేసెస్, అంటే ఇది అసిడిక్ ప్రాపర్టీ బేసిక్ ప్రాపర్టీ, అంటే ఇక్కడ యాసిడ్స్ అండ్ బేసిస్ బోత్ ఇది రియాక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని అల్యూమినియం ఆక్సైడ్ను మనం ఇక్కడ యాంఫోట్రిక్ ఆక్సైడ్ అని పిలుస్తారు. యాంఫోట్రిక్ ఆక్సైడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనము థర్డ్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, థర్డ్ ఏం క్వశ్చన్ ఒకటి చూసినట్లయితే ఎంసెట్ 2020లో వచ్చినటువంటి చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ షోస్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ ప్రామినెంట్లీ అని ఉంది. అంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ మనం చూపించే ఎలిమెంట్ ఏంటంటే థాలియం అనమాట. థాలియం అనేది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి ప్రశ్న. మనకు థాలియం అనేది ఇంపార్టెంట్. ఎందుకు థాలియం ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటే, అసలు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్లో థాలియంకి ఏముంటాయంటే 6s2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే 6s అంటే ఎస్ సబ్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీస్ 2 ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ది కెమికల్ రియాక్షన్. దట్ ఈస్ దే షోస్ ది ఇనర్ట్నెస్, దే షోస్ ది not importance, they are not interested to participate in the chemical reactions. That is nothing but inertness. That's why this property is known as inert pair effect అంటారు. ఇక్కడ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్లో 6s2 ఎలక్ట్రాన్స్ థాలియంలో ఉన్నటువంటివి కెమికల్ రియాక్షన్లో పాల్గొనమన్నమాట. అందుకే దీన్ని ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. సో కాబట్టి ఈ థాలియంని గుర్తుంచుకోవాలి. ఇది మనకు ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ థాలియం అనేది ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ని చూపిస్తుంది అనమాట. ఫోర్త్ క్వశ్చన్ చూసినట్టయితే నీట్ 2020లో వచ్చినటువంటిది, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నోబెల్ గ్యాస్ ఫార్మ్స్ కాంపౌండ్స్. నోబెల్ గ్యాస్ ఏది ఫామ్ అయితే చూడండి, వెరీ ఇంపార్టెంట్. క్సీనాన్ అనమాట. క్సీనాన్ ఫ్లోరైడ్, డైఫ్లోరైడ్, టెట్రాఫ్లోరైడ్లు అన్నీ ఏర్పరుస్తాయి. క్సీనాన్ ఫార్మ్స్ స్టేబుల్ కాంపౌండ్స్ లైక్ క్సీనాన్ డైఫ్లోరైడ్, క్సీనాన్ టెట్రాఫ్లోరైడ్. ఇవి మనము ఆన్సర్ రాసుకోవచ్చు. ఓకే, ఇక ఫిఫ్త్ క్వశ్చన్ మనం చూసినట్టయితే జేఈ మెయిన్స్ 2015లో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ HNO3. వెరీ సింపుల్ క్వశ్చన్ చూడండి. HNO3 యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అడిగారు, దట్ ఈస్ 5+5. ఇక నీట్ క్వశ్చన్ 2019లో అడిగినటువంటి క్వశ్చన్ మనం చూస్తే ఈ టాపిక్లో, సో హాలోజన్స్ ఇక్కడ మనకు విచ్ హాలోజన్ ఈజ్ మోస్ట్ రియాక్టివ్. చూడండి, హైయెస్ట్ రియాక్టివ్ ఇక్కడ మోస్ట్ రియాక్టివ్ ఏంటంటే ఇక్కడ ఫ్లోరిన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నటువంటి ఎలిమెంట్, అట్లాగే స్మాలెస్ట్ సైజ్ ఉన్నటువంటి ఎలిమెంట్ కూడా ఇక్కడ మనము ఈ హాలోజన్స్లో చూడొచ్చు. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్గా ఫ్లోరిన్ పైన క్వశ్చన్ ఎప్పుడు వస్తుంటుంది చూసుకోండి. ఇంకా ఎంసెట్ 21లో చూడండి, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఇన్ SO4 2- ఈజ్, దట్ ఈస్ +6 అనమాట, +6. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ షోస్ మ్యాక్సిమం ఎలక్ట్రోనెగటివిటీ. ఫ్లోరిన్ ఇందాకనే వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఫ్లోరిన్ అనేది మ్యాక్సిమం ఎలక్ట్రోనెగటివ్, హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటంటే ఫ్లోరిన్. అసలు ఆల్ ఎలిమెంట్స్లోకి అంటే ఆ గ్రూప్లో కూడా అదే హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అనమాట. దీనికి ఎక్కువ ఉంటుంది, హైయెస్ట్ ఉంటుంది. 2022 జేఈ 2022లో అడిగినటువంటి ప్రశ్న. ఇక నీట్ 2018లో అడిగిన ప్రశ్న చూడండి, ఇది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ మనం చూసినట్లయితే ఇది కరెక్ట్ ఆర్డర్గా మనం గుర్తుంచుకోవచ్చు. దీంట్లో మనకు ఎక్స్ప్లెనేషన్ మనం చూసినట్లయితే ఫ్రమ్ బేసిక్ టు యాసిడ్ అక్రాస్ ఎ పీరియడ్, ఈ మనకు మోడల్ని గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక 2019 మన ఎంసెట్ చూసినట్లయితే ద ఆక్సైడ్ ఆఫ్ విచ్ ఎలిమెంట్ ఈజ్ బేసిక్. సో దిస్ ఈజ్ లెడ్ ఆక్సైడ్ ఈజ్ బేసిక్ ఇన్ నేచర్. ఇక నీట్లో మనం చూసినట్లయితే 2016లో విచ్ పీ బ్లాక్ ఎలిమెంట్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ క్లోరోఫిల్. చూడండి, క్లోరోఫిల్లో ఏ ఎలిమెంట్ ఎసెన్షియల్గా ఉంటుంది అని మనం అడిగారు. ఇది మెగ్నీషియం.
సో ఇక్కడ మనకు మెగ్నీషియం అని మనం చెప్పొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఏ పీ బ్లాక్ ఎలిమెంట్ అయినా కూడా అలా క్వశ్చన్ వచ్చినట్టుంది. ఇక మెగ్నీషియం ఈజ్ ఏ ఎస్ బ్లాక్ ఎలిమెంట్, నాట్ పీ బ్లాక్ ఎలిమెంట్. ఓకే, ట్రిక్ అట్లా అడిగారనమాట. ఎసెన్షియల్ ఇన్ క్లోరోఫిల్, దట్ ఈస్ పీ బ్లాక్ అని అడిగారు. ఇక్కడ మనము చూడాల్సింది ఏంటంటే మెగ్నీషియం ఈజ్ నాట్ ఇన్ పీ బ్లాక్ ఎలిమెంట్, ఇట్ ఈస్ ఏ ఎస్ బ్లాక్ ఎలిమెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్ మెయిన్స్ 17లో చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ సాలిడ్ హాలోజన్, దట్ ఈస్ అయోడిన్ ఈజ్ ఏ సాలిడ్ హాలోజన్. గుర్తుపెట్టుకోండి, సాలిడ్ హాలోజన్, సింపుల్ క్వశ్చన్. ఇక కంప్లీట్ నెక్స్ట్ నీట్ 2023లో రీసెంట్గా ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే విచ్ కాంపౌండ్ షోస్ రెజొనెన్స్ షోస్ చేసేటువంటి కాంపౌండ్ ఏంటంటే ఓజోన్ అనమాట. ఓజోన్ 2 రకాల రెజొనెన్స్ స్ట్రక్చర్స్ని కలిగి ఉంటుంది. రెజొనెన్స్ బిట్వీన్ సింగిల్ బాండ్ ఓ, అదే డబుల్ బాండ్ ఓగా ఉంటుంది అనమాట. ఇలా రెజొనెన్స్ స్ట్రక్చర్స్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్ మనం చూసినట్లయితే గ్రూప్ 15 ఎలిమెంట్స్ షో విచ్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఇన్ NH3. ఇది వెరీ సింపుల్ క్వశ్చన్, ఇది sp3 హైబ్రిడేషను. ఓకే, నెక్స్ట్ ఇక మనము 15th క్వశ్చన్ చూసినట్లయితే మెయిత్ 21లో xenon టెట్రాఫ్లోరైడ్ హ్యాస్ విచ్ టైప్ ఆఫ్ జియోమెట్రీ. చూడండి, ఇది స్క్వయర్ ప్లేనార్ జామెట్రీలో ఉంటుంది, స్క్వయర్ ప్లేనార్ జామెట్రీ. సో 4 బాండ్ పెయిర్స్ ఉంటాయి, 2 లోన్ పెయిర్ ఉంటుంది. దీన్ని స్క్వయర్ ప్లేనార్ స్ట్రక్చర్గా మనం చూడవచ్చు. ఇవి లాస్ట్ టైం అడిగినటువంటి 15 ఇంపార్టెంట్ ఓల్డ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఇక ఒక షార్ట్ సమ్మరీ కాన్సెప్ట్ టిప్స్ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ కామన్ ఆక్సిడేషన్ స్టేట్స్ 13, 14, 15, 16, 17, 18 గ్రూప్స్ మనం చూసుకుంటూ వస్తే కామన్ ఆక్సిడేషన్ స్టేట్స్ 13 గ్రూప్ ఎట్లా ఉంటుందంటే +3, +1. సెకండ్ ఇక్కడ గ్రూప్ 14thలో చూస్తే +4 అండ్ +2. నెక్స్ట్ అట్లాగే 15thలో చూసినట్లయితే -3 అండ్ +5. నెక్స్ట్ 16th గ్రూప్ తీసుకుంటే -2 అండ్ +6. అట్లాగే 17th గ్రూప్ మనం తీసుకున్నట్లయితే -7, +1 అండ్ +7. మనము ఈ ఆక్సిడేషన్ స్టేట్స్ చూడొచ్చు. తర్వాత నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ మనం తీసుకున్నట్లయితే 13th గ్రూప్ వచ్చేసి ఆంఫోట్రిక్ ఉంటాయి. అట్లాగే 14th గ్రూప్ తీసుకున్నట్లయితే అసిడిక్ టు బేసిక్ ఉంటుంది. అట్లాగే 15th గ్రూప్ తీసుకున్నట్లయితే అసిడిక్ నేచర్ ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ 16 కూడా అసిడిక్, ఇవి ఇనర్ట్ నేచర్ ఉంటాయి అన్నమాట. రియాక్టివిటీ అంటే 13th గ్రూప్ లో రియాక్టివిటీ, ఇక మోడరేట్, ఇవి హై రియాక్టివ్ అనమాట. 15th గ్రూపు, 16th కూడా హై రియాక్టివ్, 17th వెరీ హై రియాక్టివ్గా ఉంటాయి. 17th గ్రూప్ అంటే హాలోజన్స్ అనమాట, హాలోజన్స్. ఇక ఎలక్ట్రోనెగటివిటీ మనం చూసినట్లయితే చూడండి, ఎలక్ట్రోనెగటివిటీ ఆల్సో ఇంక్రీజెస్ ఫ్రమ్ 13th గ్రూప్ టు 18th గ్రూప్. మనకి ఇక్కడ 17th గ్రూప్ వరకే చూసుకోవాలి. 18th గ్రూప్ అంటే అది ఇనర్ట్ గ్యాసెస్ కాబట్టి వీటి యొక్క ప్రాపర్టీస్ స్పెషల్గా ఉంటాయి. ఇక హై ఎలక్ట్రోనెగటివిటీ అంటే 17th గ్రూప్, దట్ ఈజ్ హాలోజన్స్ హై ఎలక్ట్రోనెగటివిటీని కలిగి ఉంటాయి అనమాట. ఓకే, సో ఇక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఇక్కడ చూడండి, క్యాటినేషన్ ప్రాపర్టీ, వీటికి ఎగ్జామ్స్కి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే క్యాటినేషన్ ప్రాపర్టీ మనం చూసినట్లయితే స్ట్రాంగెస్ట్ ఇన్ గ్రూప్ 14th, దట్ ఈస్ కార్బన్ ఎలిమెంట్. నెక్స్ట్ డిస్ప్రపోర్షనేషన్ వచ్చేసి కామన్ ఇన్ 15th గ్రూప్ అనమాట. ఓకే, నోబుల్ గ్యాసెస్ ఆర్ మోస్ట్లీ ఇనర్ట్ ఎక్సెప్ట్ xenon గుర్తుపెట్టుకోవాలి. xenon ఇది కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది కదా, మిగతావన్నీ ఇనర్ట్ గ్యాసెస్గా ఉంటాయి. అట్లాగే మనం చూసినట్లయితే ఆక్సిడేషన్ స్టేట్స్ వేరీ గ్రేట్లీ డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అనమాట. ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ పైన ఆధారపడి ఇలా ఉంటాయి. ఇక హాలోజన్స్ ఆర్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, ఇవి స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్గా ఉంటాయి. ఇది మనము ఈ టాపిక్లో కవర్ చేసాము. ఇక నెక్స్ట్ మనము డి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోను నేను ఇంతటితో స్టాప్ చేస్తున్నా. ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ది నెక్స్ట్ క్లాస్ విత్ డి బ్లాక్ ఎలిమెంట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క డెఫినేషన్ ఏంటి, ఇవి ఏ విధంగా ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి, స్పెషల్ ప్రాపర్టీస్ ఏంటి, వాటి యొక్క జనరల్ కాన్ఫిగరేషన్ ఏంటి, వాటి యొక్క స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటి, అలాగే ఈ నీట్ కానీ వీటిలో జేఈ మెయిన్స్లో కానీ ఎంసెట్లో కానీ ఏవైనా ఒక క్వశ్చన్స్ ఓల్డ్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటనేది కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే మీరు బెల్ ఐకాన్ను టచ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్ పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.